హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆగస్ట్ 15 సందర్భంగా మనకి ఇద్దరు గెస్ట్లు వచ్చారు. వారెవరో కాదు, చిన్నప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్ళే. చిన్నప్పుడు దేనికి పనికిరారు అనుకున్నా, ఇప్పుడు చాలా పెద్ద ప్రయోజకులయ్యారు. వారు మీకోసం ఒక చిన్న స్పీచ్ ఇస్తారు. జాగ్రత్తగా విని మీరు కూడా వారంతటి వారు అవ్వాలి. హాయ్ స్టూడెంట్స్, అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఒరేయ్, అది జన్మదినం కాదు, స్వతంత్ర దినోత్సవం. నేను చూసుకుంటాలే బ్రో. అంటే నా ఉద్దేశం, బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళాక ఇది మనకి పునర్జన్మ లాంటిది కదా, అందుకే దాన్ని సింబాలిక్గా ఇలా చెప్పానన్నమాట. మీ అర్థమైంది అనుకుంటాను. అందరూ చప్పట్లు. అసలు మనం ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటాము? బూందీ ప్యాకెట్ కోసం. కరెక్ట్ ఆన్సర్. అందరూ చప్పట్లో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మన స్వాతంత్రం కూడా ఒక బూందీ ప్యాకెట్ లాంటిదే. ఈ బూందీ ప్యాకెట్ కోసం మీరందరూ ఎలా అయితే ఎదురు చూస్తున్నారో, అలానే ఆ రోజుల్లో మన గాంధీ గారు మన స్వాతంత్రం కోసం ఇగో మీలాగే ఎండలో ఓపిగ్గా కూర్చొని మనకి స్వతంత్రాన్ని సాధించారు. అబ్బా, అందరూ మళ్ళీ చప్పట్లు. భలే చెప్తున్నాడు కదా. ఎవడ్రా ఈడు? బూందీ అంటాడు, గాంధీ అంటాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈడు? అసలు గాంధీ అంటే ఎవరో మనం ఖర్చు పెట్టే నోటి మీద కనపడతాడే, ఆయన కాదు గాంధీ అంటే. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిమన్నాడు చూడండి, అది మన గాంధీ అంటే. ఏంది ఇది? ఏదో కొంచెం తేడాగా ఉంది. ఇంకా తెగేదాకా లాక్కుండా ఉంటే చాలా మంచిది. ఈ ఉపన్యాసం ఇక్కడ నుండి మన గౌరవనీయులైన జిలేబీ గారు కొనసాగిస్తారు. ఎప్పటిదాకా ఏం చెప్పి సచ్చాడని? ఒడి అమ్మ, ఈడు నన్ను బుక్ చేసాడు. అందరికీ నా శుభాభివందనాలు. ఒకడు వెళ్ళాడు, ఇంకోటి వచ్చాడు. వీళ్ళ ఉపన్యాసం ఏమో గాని మనల్ని ఉపవాసం ఉంచేటట్టున్నారు యాదవలో. మన దేశం గురించి చెప్పాలంటే చాలా ఉంది. చెప్పు. కానీ అదంతా చెప్పుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. అంత టైం మనకి లేదు. కానీ ఒకరి గురించి చెప్తాను. ఎవడా పనికి మాలినోడు? అది ఎవరో కాదు, మన చమేలి. అనుకున్నా. ఇంతకీ ఆయన ఏం చేస్తుంటాడో? వాచ్మెన్. అంటే నా ఉద్దేశం మన దేశానికి కాపలా కాస్తుంటాడు అనమాట. శత్రు దేశం నుండి ఒక్కడిని కూడా తన దేశంలోనికి అడుగు పెట్టనివ్వడు. రే, నువ్వు ఒక డెలివరీ బాయ్వి, ఐటమ్ అక్కడ పెట్టి వెళ్ళు. అంతేగాని లోపలికి వెళ్ళి ఫోటోలు తీసి ఇన్స్టాలో పెట్టి ఫోజులు కొట్టాలనుకోకో, తోలు తీస్తా. దేశ సంరక్షణ ఆయనకి చాలా ముఖ్యం. దేశ ప్రజల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఈడంత గొప్పడా? నమ్మలేకపోతున్నానే. ఎవరి పేరు మీద వచ్చింది డెలివరీ? మీనాక్షియా? ఓపెన్ చేసి చూద్దాం. మేకప్ కిట్టా? వాళ్ళు ఈ మేకప్ మీద శ్రద్ధ పెడితే ఇక వర్క్ ఏం చేస్తారు? మన కంపెనీకి లాస్ అయ్యే ఏది నేను అసలు ఒప్పుకోను. ఇది చెక్కలీకి చేద్దాం. ఇలాంటి వ్యక్తి మన మధ్యలో ఉండటం మనకెంతో గర్వకారణం. అందరూ చప్పట్లు. నిన్న నైట్ కూడా ఆగస్టు 15 ఎంత విలువైందో నాకు చెప్పి నా కళ్ళు తెరిపించాడు. ఇండియన్ ఫ్లాగ్ జేబుకు పెట్టుకొని గబగబా స్కూల్కి పరిగెత్తి ప్రేయర్ అయ్యేంత వరకు ఎండలో నుంచని ఫ్లాగ్ హోస్టింగ్ అవ్వగానే ఈసారి సంవత్సరం బూందీ ప్యాకెట్ ఇస్తారా, మిక్చర్ ప్యాకెట్ ఇస్తారా, లేదా 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటి వ్యక్తి మీకోసం ఇక్కడి దాకా వచ్చి మీకెన్నో విషయాలు నేర్పించి మిమ్మల్ని ఎంతో అలరించాడు. అలాంటి వ్యక్తి కోసం మనం ఒక లైక్ చేయలేమా? చేస్తాం. జై హింద్ అని ఒక కామెంట్ చేయలేమా? చేస్తాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోలేమా? చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం, మన జిలేబీ గ్యాంగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేమా? చేసుకుంటాం. చూశారుగా ఫ్రెండ్స్, ఏదో మా వంతు ప్రయత్నంగా మిమ్మల్ని నవ్వించడానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది. ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది మాత్రం కాదు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన జిలేబీ గ్యాంగ్ని సపోర్ట్ చేయండి. చేసుకుంటారులే బ్రో, మన ఇండియన్స్ అందరిని ఆదరిస్తారుగా, మనను కూడా ఆదరిస్తారులే. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.